నీల్ గారు రీసెంట్ గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డ్రాగన్ యొక్క లెంత్ ఎంత సేపు ఉండొచ్చు అని చెప్పి క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. దానికి ప్రశాంత్ నీల్ గారు చాలా సింపుల్ గా ఆన్సర్ అయితే ఇచ్చేసాడు. నేను అలాగే హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు అస్సలు పట్టించుకోవట్లేదు లెంత్ ని, ప్రస్తుతానికి స్టోరీ ఎలా ఉందో అలానే కొనసాగించండి, లెంత్ గురించి అస్సలు పట్టించుకోవద్దు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ గారు స్ట్రెస్ చేసి చెప్తున్న విషయం ఏంటంటే తన ఈ స్టోరీలో అంటే ఈ డ్రాగన్ మూవీలో క్యారెక్టర్స్ కి చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నాడంట. ప్రతి ఒక్క క్యారెక్టర్స్ కూడా ఒక బ్యాక్ స్టోరీ అనేది పెట్టాడంట, ఒక ఫ్లాష్ బ్లాక్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలన్ గ్యాంగ్ చూపిస్తాడు మనకి. ఎట్లయితే స్టార్టింగ్ చాలా మంది విలన్స్ చూపించారు చూడండి, ఆ విలన్ ఏంటి, తనకున్న ఫ్యామిలీ ఏంటి, తనకు ఫ్యామిలీ ఉంటే ఆ కొడుకు ఎవరు ఉన్నారు, కూతురు ఎవరు ఉన్నారు, ఇలా ఒక స్టోరీ మొత్తం కంప్లీట్ గా ఒక విలన్ చూపించేసి తన యొక్క గోల్స్ ని కాకుండా తన యొక్క ఫ్యామిలీని గానీ తన యొక్క అచీవ్మెంట్స్ గానీ ప్రతి ఒక్కటి కూడా క్యారెక్టర్ గురించి అయితే చెప్పాలని ట్రై అయితే చేస్తున్నాడు అండి ఈ మూవీలో. తన ప్రీవియస్ మూవీస్ కన్నా ఈ మూవీ చాలా డిఫరెంట్ గా ఉండాలని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ కూడా క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ ఇవ్వండి, దాని వల్లనే డ్రామా వస్తుంది అండ్ అప్పుడే స్టోరీ బాగుంటది. మెయిన్ గా మన ఫోకస్ అంతా స్టోరీనే ఉండాలి, ఇంకేం ఉండకూడదు. అండ్ ఇంకొకటి ఎలివేషన్స్, ప్రశాంత్ నీల్ గారు ఎలివేషన్స్ చూసుకుంటారు, బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి ఎలివేషన్స్ అనేవి స్టోరీతో వచ్చేలాగా ఉండాలి, ఏదో ఫోర్స్డ్ గా పెట్టి ఉండకూడదు అని చెప్పైతే అన్నారంట. సో వాళ్ళు అనుకున్న విధంగానే స్టోరీ డ్రామా ప్రతి ఒక్కడు కూడా ఉండి ఎలివేషన్స్ వచ్చే విధంగా అయితే మనకైతే ఈ డ్రాగన్ అనేది తెరకెక్కిస్తున్నారు. ఇవన్నీ కూడా స్ట్రెస్ చేసి అయితే మన ప్రశాంత్ నీల్ గారు అయితే రీసెంట్ గా ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది.